గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రిపీట్ మోడ్ లో వింటున్నటువంటి ఒక పాట ఉర్రు తొలగిస్తోంది, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తోంది. సాధారణంగానే జనపదాల్లోంచి పుట్టినటువంటి జానపదం పాట అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, అవి వైరల్ అవుతుంటాయి, ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేస్తుంటాయి. బట్ ఇప్పుడు వైరల్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి పాట పాడినటువంటి సింగర్ అండ్ లిరిసిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. రఘుకుల తిలక రారా కొండల స్వామి గారు, వాళ్ళ అబ్బాయి మణికంఠ గారు. నమస్కారం అండి ఇద్దరికి. కొండల స్వామి గారు ఒక మంచి పాటను పాడి మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా? రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నా మనస్సుని మాలగా చేసి నీ మెడలో వేసేదుండ్రా. ఎంత బాగుందండి నిజంగా. అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో, సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా. అందులోనూ మీ వాయిస్ ఈ పాటకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా మణికంఠ? నేను పాడతాను. ఏ పాట పాడతారు మీరు? రెగ్యులర్గా ఈ పాట పాడారా లేకుంటే వేరేనా? వేరే నేను పాడిన సాంగ్స్ వేరే ఉన్నాయి మేడం. ఈ పాటను ట్రై చేశారా మీరు? ఈ పాట అంటే లైవ్లో పాడతాను మేడం, మామూలుగా ప్రోగ్రామ్స్ అప్పుడు. కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ. ఎప్పుడెప్పుడు నేను పాలు తాగాలా అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది ఈ పాట. ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు? అసలు ఇది మేడం ఒక 40-50 సంవత్సరాల నుండి ఎక్కడైనా, ఇంతకుముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళీ కోలాటం భజన వచ్చింది, అంతకుముందు చిడతలతో పాండురంగడ భజన అని ఉండేది. అప్పటి నుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండురంగడ భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి వింటున్నాను. నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా. ఇంతకుముందు కొంతమంది కూడా చేసున్నారు. అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశా. ఇప్పుడు అందరూ పాడతారు, నాకు మనస్సులో ఒక సందర్భం ఉంది. మాతృవాత్సల్యంతో చూడండి, శ్రీరాముణ్ణి కౌసల్య కంది, రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు. ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే, ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది? రఘుకుల తిలక రారా, ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు, రాయ్యా నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి, అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయనకంటూ ఒక గుడి లేదు, అయోధ్యలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలస వేసేటువంటి విషయం. ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు. ఎందుకంటే చూడండి మేడం,
మనకు ముక్కోటి దేవతలు అంటారు, అవును. అందరూ చెప్పిన వాళ్లే. కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు, అన్ని యుగాలకు దేవుడు. అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది. ఇది కర్మభూమి, వేద భూమి అని ఇండియన్ అంటారు. అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ. నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ సందర్భాన్ని ఎంచుకొని అది ఫీల్ అయిపోయే ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది. ఇప్పుడు కాదు ఈ పాట చేసింది మీరు, ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయింది. రామాలయ నిర్మాణం పునఃప్రతిష్ఠ కంటే ముందే చేశారు. మరి ఇప్పుడు ఎందుకంత వైరల్ అయింది? ఒక 2 ఏళ్ళు దాటింది మీరు ఈ పాట చేసి. అంటే ఈ పాట చేసాం మేడం, అప్పుడు పాడితే బాగానే ఉంది, కానీ పాట 1 మిలియన్ 2 మిలియన్లు అట్ట వెళ్తా ఉంది. ఈ రాముడి ప్రతిష్ఠ అప్పుడు అవి కొంచెం కదిలింది పాట. తరువాత రీసెంట్గా తమిళనాడులో బోర్డర్లో ఒక ఫంక్షన్కి, డివోషనల్ ఫంక్షన్కి సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు వచ్చాడు, కార్తీ గారు. వచ్చినప్పుడు ఈ రఘుకుల తిలక రారా అనే దానికి ఆయన స్టెప్పులు వేసినట్టుగా ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింది మేడం. నాకు ఇన్స్టాగ్రామ్ తెలీదు, ఎవరో చూసి నాకు వాట్సాప్లో పెట్టారు, నీ పాట కార్తీ స్టెప్పులు వేసాడని. ఇక అక్కడి నుంచి ఇది వైరల్ అవటం, ఇక ఆ నోట ఈ నోట తనకు లీడరు దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇక ఇళ్లలో పిల్లలను ఊహించుకున్న తల్లులు, ఇక కుర్రవాళ్ళైతే ఇక రీల్స్. ఎందుకంటే వాళ్ళు వెస్ట్రన్ స్టెప్ వేసినా ఈ పాట సూట్ అవుతుంది, ఫోక్ సాంగ్గా స్టెప్పులు వేసినా సూట్ అవుతుంది. కోలాటాలకైతే ఇక చెప్పాల్సిన పని లేదు. అవి ఏ కోలాటం చూసినా ఈ రఘుకుల తిలక లేకుండా అసలు కోలాటమే లేదు ఇప్పుడు. అట్ట ఖండాంతరాలు దాటిపోయింది ఇది. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఈ పాట, ఒక చిన్న రీల్తో బయటకు వచ్చింది. అది కూడా మొన్న శ్రీరామనవమికి ఆ టైంలో అప్పుడే పాట పాడారేమో అన్నంతగా విపరీతంగా ట్రెండ్ అయిపోయింది కదా, వైరల్ అయిపోయింది కదా. సో అంతకుముందు దీన్ని ఏమనుకునేవాళ్ళు మీరు? అసలు జనాల్లోకి వెళ్తుందా లేదా, ఆ ఫీల్ ఉండేదా? అంటే పాట బాగుంది, జనాలు చూస్తారు, ఏదైనా ఒక 2-3 మిలియన్ వ్యూస్ అలా వెళ్ళిద్ది అనుకున్నాం మేడం. పాట మంచి పాట వెళ్ళిద్ది అనుకున్నాం. ఈ తర్వాత ఈ జనవరి నుంచే ఇది ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయింది సాంగ్ కూడా. ఈ రీల్స్ కానీ ఇవన్నీ జనవరి నుంచి ఒకరి తర్వాత ఒకరు రీల్స్ చేసుకోవటం అలా అలా బాగా వైరల్ అయింది మేడం. సో ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటే వాడిని రమ్మని పిలుస్తున్నాం, ఒక బాబుని చిన్నోడిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నాము. అయితే రఘుకుల తిలకుడు శ్రీరాముడిని రారా అని పిలవడం అంటే ఎంత మాధుర్యము, లేకుంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉంటే అంత పిలుస్తారు. మీ వాయిస్లో కూడా అది పలకడం అనేది ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ ఏం లేదు మేడం, ఆ పాట సింగిల్ టేక్లో పాడే నేను. అయితే విషయం ఏంటంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాలు. అందులో మనం భగవంతుడి దేవుడు అనుకుంటే దూరంగా ఉండి పూజించి నమస్కరించి సాగిలపడి మొక్కుతాం. మనం సఖ్యం అని ఒకటి ఉంది, సావాసం చేయడం భగవంతుడితో, మనం ఓన్ చేసుకోవటం. భగవంతుడు మా ఇంట్లో వాడని అట్ట ఓన్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు రామదాసు కీర్తనలు ఉంటాయి, ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర అని. మరి అంత మాత్రాన భగవంతుడిని తిట్టినట్టేనా రామదాస్ గారు? అది లోపల ఉన్నటువంటి ప్రేమ. నేను కొంతమంది నాకు కామెంట్లు వచ్చినాయి మేడం, అంతలావు దేవుణ్ణి పట్టుకొని కొండసం రారా పోరా అంటున్నావు, ఇది ఎంతవరకు న్యాయమని కామెంట్లు చేశారు. దానికి నేను సమాధానం ఛానల్ ద్వారానే చెప్పా. అయితే భగవంతుడిని ఒరేనంత మూర్ఖుని కాదు, అందులో నాకు ఇష్టమైన దేవుడు, నేను ప్రతినిత్యం రామ ఆనందే నాకు పొద్దుపోదు. నేను ఆటో నడుపుతాను మేడం, అనౌన్స్మెంట్ ఆటోలు నడుపుతాం. మా అబ్బాయి నేను మైకులు కట్టుకొని పాసింజర్లు తోలం. ప్రతి ఆటో వెనక రాముడే నా దైవం అని ట్యాగు ఇప్పుడు కాదు, ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం తగిలిచ్చింది. అప్పటి నుంచి, ఎందుకంటే ప్రతిరోజు రామాని పలకాలి. ఒకటి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని కూడా ప్రతిరోజు పిలుచుకోవాలని మా అబ్బాయికి మణికంఠ అని పెట్టే పేరు. ఈ అట్టటప్పుడు ఒక తల్లి బిడ్డని రమ్మని పిలవటం ఇది, అంతేగాని రారా అంటాం కాదు. అది దానికి అర్థం చెప్పాను నేను. ఇప్పుడు ఇంత నవవిధ భక్తి మార్గాలు వీటన్నిటి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 92లో ఇంటర్ వరకు చదివాను మేడం. అయితే నాకు ఈ భక్తి అలవడింది మాత్రం నేను మాల వేసుకున్న తర్వాత 86-87లో మాల వేసుకున్నా. మాల వేసుకున్న తర్వాత వీటితో పాటుగా పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు విన్నా. తర్వాత రామాయణం, భారతం, భగవద్గీత
ఇవన్నీ కూడా చదివాను. చదివిన తర్వాత కొద్దిగా నాకేం అర్థమైందంటే కలియుగంలో ఈ సంకీర్తన, ఈ భజనకున్నంత శక్తి దేనికి ఉండదనేటువంటిది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది మేడం. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్త కేశవం. నీకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కలియుగంలో సంకీర్తన రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుందని ఉంది. మన పూర్వీకులు కాశీ వెళ్ళేవాళ్ళు, అక్కడ చనిపోతే కైలాస ప్రాప్తి కలిగేది. కాశీలో కూడా ఆ చనిపోయేవాడి చెవులో చెప్పేది శ్రీరామ, ఇదే శబ్దం మేడం. రామనామం అంత రుచికరమైంది, అయితే దాన్ని ఆస్వాదించగలిగి ఉండాలి. ఇదే రామదాస్ చెప్పాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరాని. అంత రుచిగా ఉంటుంది రామనామం, కాకపోతే అలవాటు చేసుకుంటే. లేకపోతే ఏంది మేడం, నా 40 సంవత్సరాల సర్వీసులో ఒక డివోషనల్ సాంగ్, ఒక భక్తి గీతం ఇన్ని రీల్స్తో ఖండాంతరాలు దాటతం నేను ఫస్ట్గా చూడటం అనమాట. కుర్రవాళ్ళు, ముసలివాళ్ళు, ఈ యూత్ రామనామాన్ని మర్చిపోతున్నటువంటి టైంలో వాళ్ళ చేత అనిపించడం కాదు, నృత్యం చేయించాడు ఆ నామాన్ని. ఇది నా గొప్పతనం కాదు మేడం, ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. ఇతని నోటి ద్వారా ఈ ప్రపంచం దాటాలనుకున్నాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా జరిగిపోదు మేడం. లోకాభిరాముడు శ్రీరాముడు అంతే. దానికి ఆ రామనామాన్ని ఇంతలా వైరల్ చేసి ట్రెండింగ్ చేయించడానికి మిమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు, అంతే కదా? అంతేనండి. ఆ ఆనందం ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఇంత వైరల్ అయింది అనుకున్నప్పుడు? అసలు ఊహలకు అందిద్దా మేడం. ఇప్పుడు మీ స్టూడియోలో నా కల్లా కనిపిస్తుంది అనమాట. నేను ఎక్కడో బాపట్ల పక్కన కర్లపాలెం, పాతనందాపాలెం గ్రామంలో పల్లెటూళ్ళలో ఆటో నడుపుకోవాల్సిన వాడిని ఈ రోజున మీ స్టూడియోలో కూర్చోగలిగానా? ఇంకొకటి, నాగబాబు గారు వాళ్ళ మేనేజర్ చేత ఫోన్ చేశారు, చిరంజీవి గారి తమ్ముడు. నాగబాబు గారు రమ్మన్నారని ఎన్మీడియా వాళ్ళు ఫోన్ చేశారు. సరే, పెద్ద ఆయన ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి రావడానికి నాకు ఛార్జీలు కూడా కష్టమే మేడం, ఎందుకంటే మేము ఆటోలు దొరుకోవాలా, జీవనం చేసుకోవాలా. ముందులో ఛార్జీల సంగతి చెప్దాము అనుకున్నా, ఇది వాస్తవం ఎక్కడ చెప్పలేని మీ ఛానల్లో చెబుతున్నా. అందులో మా మిస్సెస్ వచ్చి, ఏమయ్యా ఎప్పుడు ఉండే డబ్బులే, అంత పెద్ద ఆయన పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగుండదనే కాడికి మళ్ళీ సాయంత్రం తిరిగి నేనే ఫోన్ చేసి వస్తున్నానండి అన్న. ఛానల్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడున్న యాంకర్ గారు, మీకు చరణ్ అర్జున్ గారు తెలుసా అంది. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, మొన్న విమానం సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా, ఆయన పాటలు బాగుంటాయి, చాలామంది గాయకులను పరిచయం చేశారని చెప్పా. మీరు మాట్లాడతారండి లైవ్లో అన్న అని చెప్పింది. మాట్లాడతానమ్మా అన్న. లైవ్లో ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఆయన మాట్లాడతా రక్కుల తిలకపాడిని కొండల స్వామి స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడండి అని చెప్పింది. ఆయన కోసమే ఎదుగుతున్నాం మేడం, ఆయన ఫోన్ నంబర్ దొరకలేదు, మేము కొత్తగా సినిమా తీస్తున్నాం, ఏ చికిత్స అనే మూవీలో వినాయకుడు నేపథ్యంలో వచ్చే పాట ఒకటి ఉంది, ఇది అయిపోయిన తర్వాత స్టూడియోకి పంపమన్నారు. వెళ్ళారా? వెళ్ళానండి. మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నిర్మాతని, ధనరాజ్ గారు డైరెక్టరు, గరుడు వేగాంజీ గారు నిర్మాత, వారిని పిలిపించి ఈయన ఈ పాట పాడతాడని చెప్పగానే వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఈ రకుల్ తిలక వారు కూడా విన్నారు. సరే, అట్లా ఆ పాట ఓకే అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ వెళ్ళిపోయి ఆటో దోలాలి. వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ ఫోన్ వచ్చింది, నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, రేపు ఉదయం 11 గంటలకి మిమ్మల్ని లైవ్ స్టూడియోలో కలుస్తారని. సరే, ఉండిపోయాం. ఆ రోజుకి ఉండిపోయిన తర్వాత లైవ్ స్టూడియోలో భరణి గారు సినిమా యాక్టరు, తర్వాత మొగుల్ రేకులు సాగర్ గారు, నాగబాబు గారు 1.5 గంటలు మాట్లాడారు. ఆయన చెప్పటం, అయ్యా నేను దేవుణ్ణి అయితే పెద్దగా నమ్మను కానీ శ్రీరాముడు నాకు హీరో, అన్నయ్య పవన్ కళ్యాణ్ వీళ్ళైతే దేవుణ్ణి కొలుస్తారు, కానీ ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంటే మాకు చేయిద్దామని ఉందండి, అయితే స్తోమత లేదంటే మీరు 10 పాటలు లిరిక్స్ రాసుకురండి ట్యూన్ చేసి, ఒక 6 పాటలు నేను చేయిస్తా అందులో ఎంచని చెప్పారు ఆయన. సరే, అది అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 30వ తారీఖు అమరావతి నవనిర్మాణ దీక్షగా ప్రధాని గారు వస్తున్నారు. అంతకుముందు రోజు గుంటూరులో వేద పండితులు సన్మానం చేశారు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుంటూరు బృందావన్ గార్డెన్స్, పోయిన నెల 30. ఇప్పుడు అక్కడికి టీడీపీ లీడర్లు కొంతమంది వచ్చి
కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మ్మ్. ఈ రక్కుల తిలక అన్నారంట, మీకు ఏదో చిరు సత్కారం చేయాలని ఆడు కారులో తీసుకెళ్ళారు తెల్లారి. జేబెరీ క్యాపిటల్స్ మంగళగిరిలో ఆయన సన్మానం చేశాడు శాల్వాతో. తర్వాత జబర్దస్త్ యాక్టర్ రచ్చరవి సన్మానం చేశాడు. మ్మ్. ఒకళ్ళు కాదు మేడం, ఈ పాట ఆ రామయ్య తండ్రి దయ్యేందో కానీ అసలు ఎక్కడ చూసిన ప్రశంసలు, సన్మానాలు, ఫోన్లు. మ్మ్. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ కదా. మ్యూజిక్ ని ఎవరు కంపోజ్ చేశారు, ఎలా అయింది అది? మ్యూజిక్ బాపట్ల పవన్ శ్రీ పసుపులేట్ అని అబ్బాయి నాకు, మేము కార్తీక మాసం మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు భిక్ష పెడతారు బాపట్ల శివాలయంలో. మ్మ్. అలా మేము ఒక రోజు వెళ్ళినప్పుడు ఇతను పాటలు పాడుతూ కనపడ్డాడు. కనపడితే బాగా పాడుతున్నావు స్వామి అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇది కాదు స్వామి మ్యూజిక్ కూడా చేస్తాను, ఇలా ఇలా నాది కొన్ని పాటలు ఇట్టా ఉన్నాయి కవర్ సాంగ్లు అని చెప్పి చూపించాడు. సరే నాన్నగారికి అప్పటికి MP3 పాట ఒకటి కూడా లేదు. మ్మ్. నాకు ఎప్పుడు మనసులో ఉండేది, బాగా పాడతాడు నాన్న, ఒక్క పాట కూడా MP3 పాట లేదు, ఎలాగైనా ఈయనకి MP3 పాటలు చేపిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఈయనతో పాడే సింగర్లందరికీ MP3 పాటలు ఉన్నాయి మేడం. ప్రతి చోట వినపడతా ఉంటాయి మనకి, గుడుల మీద కానీ ఎక్కడైనా డివోషనల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. సరే ఈయన పాటలు కూడా ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశం నాది. సరే అతన్ని కలిసి ఒక అయ్యప్ప పాట చేయాలి నాన్న కోసం, మ్మ్. మనం రికార్డ్ చేద్దాము అని చెప్పి పాట తీసుకెళ్ళి అయ్యప్ప పాట తీసుకెళ్ళిన తర్వాత తనకి కుదరల అతని వర్క్ వల్ల. ఈలోపు మా దీక్ష అయిపోయింది, శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. నాన్నగారికి కూడా తెలియదు. సరే ఇక నాన్నగారు రాముడు భక్తుడు కదా అంటే, ఇంతకుముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఈ రఘుకుల తిలక పాట ఇంతకుముందు 2-3 పాడారు, పాట ఉంది. నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పాట ఏమో అని, నేను వాళ్ళు రాసారేమో అని, వాళ్ళు రాశారేమో వాళ్ళ ఓన్ సాంగ్ ఏమోనని. తర్వాత ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ అంతకుముందు పాడిన వాళ్ళు చూసినప్పుడు ఓకే ఇది ఎవరి పాట కాదు పాత పాట అంటే, నాన్నగారికి తెలుసు అని నాకు తెలియదు, ఆయనకి తెలుసు పాత పాట అని చెప్పాడు తర్వాత నాతో. సరే ఇదే పాట చేపిద్దాం, నాన్న రామభక్తుడు కదా శ్రీరామనవమి దగ్గరకు వస్తుందని చెప్పి అతనికి ఆ పాట ఇచ్చి ట్రాక్ చేయించి రేపు శ్రీరామనవమి అనంగా ముందు రోజు మార్నింగ్ అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇక అక్కడ పాడమని చెప్పారు, గురుగారు పాడండి అన్నాడు. ఇక పల్లవి మొదలు పెట్టాడు, పాడిన తర్వాత పూర్తి పాట పాడేయమని చెప్పాడు. ఇక అలా మొత్తం సింగిల్ టేక్లో సాంగ్ అంతా పాడేశాడు. కోరస్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన పవన్ శ్రీ పసుపులేట్ అబ్బాయి, నేను కోరస్ పాడేసాం. ఇక ఆ నైట్ 9-10 ఆ టైంలో ఫుల్ సాంగ్ ఇచ్చాడు మాకు, రేపు శ్రీరామనవమి అనంగా. ఇమ్మీడియట్గా అయిపోయింది ఎడిటింగ్ కూడా. అంటే ట్రాక్ ఆల్రెడీ తయారు చేశారు కదా మేడం, ఇక దాన్ని ఏంటంటే మాస్టరింగ్ చేసి ఇవ్వటమే, వోకల్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి మనకు పంపించాలి. అది పంపించిన తర్వాత నాకు నాన్నగారిని పెట్టి వీడియోలో కనపడేటట్టు తీయడానికి టైం లేదు, తెల్లారితే శ్రీరామనవమి. ఇక అర్జెంటుగా పెట్టేయాలని చెప్పి కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఆ వీడియో క్లిప్పుల్లో లిరిక్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది.